చేశారు. గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ ప్రారంభించారు. అటవీ హక్కు పత్రాలను లబ్ధిదారులకు అందించారు. అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. 500 కోట్లతో పాడేరులో గిరిజన వైద్య కళాశాల, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. విజయనగరం జిల్లా కురుపాంలో 153 కోట్లతో చేపట్టిన ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 1,53,000 గిరిజన కుటుంబాలకు 3,12,000 ఎకరాలపై హక్కులు కల్పిస్తూ పట్టాలు జారీ చేసినట్లు వివరించారు. గాంధీ జయంతి రోజున గిరిజనులకు పట్టాల పంపిణీ ద్వారా నిజమైన గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చినట్లు వివరించారు. వచ్చే నెల రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. గిరిజనులకు పట్టాల పంపిణీతో పాటు రైతు భరోసా సొమ్ము 13,500ను కూడా అందిస్తామన్నారు. ఇందులో భాగంగానే ఈరోజు ఎన్నికల మేనిఫెస్టోలో మాట చెప్పిన ప్రకారం పేద గిరిజనులందరికీ కూడా కనీసం 2 ఎకరాలన్నా కూడా వారికి భూములు ఇవ్వాలి అని తాపత్రయంతో వారందరికీ కూడా మంచి జరగాలి అని చెప్పి ఆ అక్క చెల్లెమ్మల పేరు మీద ఈరోజు వారికి హక్కుల పత్రాలను ఈ రోజు నుంచి ఇవ్వడం ప్రారంభిస్తా ఉన్నాం. భూ వివాదాలకు కూడా ఎక్కడా కూడా తావు లేకుండా అటవీ హక్కుల భూముల్ని డిజిటల్ సర్వే ద్వారా గట్టు హద్దులు అన్నీ కూడా ఏర్పాటు చేసి నీట్గా ఆ ప్రతి గిరిజనుడికి కూడా ప్రతి గిరిజన అక్క చెల్లెమ్మకు కూడా ఇవ్వడం అంటూ జరుగుతుంది. ఇలా భూమి పొందిన ప్రతి ఒక్క కుటుంబానికి భూమే కాదు, రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం 13,500 రూపాయలు కూడా వాళ్ళ చేతికి కూడా ఇవ్వబోతా ఉన్నాం.